ఇంతకుముందు శ్లోకానికి కొనసాగింపుగా ఈ శ్లోకాలు గర్గ్ సంహిత నుండి ఇలా వివరిస్తాయి. తదైవ చ ఆగతః సాక్షాత్ యజ్ఞః నారాయణః హరిః ప్రస్ఫురత్ ప్రళయ ఆటోప జ్వలత్ అగ్నిశిఖ ఉపమః రథే జ్యోతిర్మయే దృశ్యే దక్షిణాద్యః సురేశ్వరః సః అపిలీనః బభూవ ఆశు శ్రీకృష్ణే శ్యామ విగ్రహే. అర్థం: యజ్ఞుడు అని పిలువబడే నారాయణుడు హరి స్వయంగా ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రకాశం ప్రళయకాలంలో మండే అగ్నిశిఖలా ఎంతో ఉజ్వలంగా ఉంటుంది. దేవతల అధిపతిగా తన సహచరణి దక్షిణతో కలిసి ఒక అద్భుతమైన ప్రకాశవంతమైన రథంపై దర్శనమిస్తాడు. అనంతరం ఆ మహత్తర దివ్యరూపం త్వరలోనే శ్రీకృష్ణుడి యొక్క శ్యామవర్ణమైన మనోహరమైన రూపంలో లీనమవుతుంది. ఈ శ్లోకంలోని సారాంశం ఏమిటంటే, యజ్ఞుడు, నారాయణుడు, హరి వంటి వివిధ దైవరూపాలు అన్నీ ఒకటే పరమాత్మ స్వరూపమని తెలియజేయడం. చివరికి అన్ని దివ్యరూపాలు శ్రీకృష్ణునిలో ఏకమవుతాయి అనే భావనను ఇది సులభంగా అర్థమయ్యే విధంగా మనకు బోధిస్తుంది. హరే కృష్ణ.